హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు మనం సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ చాప్టర్లో వాల్యూమ్కి సంబంధించిన కాన్సెప్ట్స్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఏ సాలిడ్ ఐరన్ పోల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 220 centimeters and base diameter 24 centimeters, which is surmounted by another cylinder of height 60 centimeters and radius 8 centimeters. Find the mass of the pole given that 1 centimeter cube of iron has approximately 8 grams mass. Use pi is equals to 3.14. ఫ్రెండ్స్, అది పై, అందుకే నేను కట్ చేశాను, ఎస్ అని పడింది, ప్రింటింగ్ మిస్టేక్ అది. సో యూజ్ పై ఈజ్ ఈక్వల్స్ టు 3.14. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక పోల్ ఉందంట, సిలిండ్రికల్ పోల్. కాకపోతే 2 పార్ట్స్ కింద అది మనకి కనిపిస్తుంది. కింద పార్ట్ వచ్చేసరికి మనకి లార్జర్ డయ్యా, పై పార్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ డయ్యా కనిపిస్తుంది. సో కిందన మనకి డైమెన్షన్స్ ఏమి ఇచ్చారంటే, హైట్ 220 సెంటీమీటర్స్, కింద మనకి డయామీటర్ 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. కింద సిలిండర్ యొక్క డయామీటర్. పైన ఇంకొక సిలిండర్ ఉంది, దాని యొక్క హైట్ 60 సెంటీమీటర్స్, రేడియస్ 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఫైండ్ ద మాస్ ఆఫ్ ద పోల్. సో మాస్ కనుక్కోమంటున్నారు, అంటే వెయిట్ కనుక్కోమంటున్నారు. దానికి మనకి డెన్సిటీ ఏమి ఇచ్చారంటే 1 సెంటీమీటర్ క్యూబ్ ఉన్న వాల్యూమ్ లో 8 గ్రామ్ పడుతుందంట. సో డెన్సిటీ మనకి ఏమవుతుందంటే 8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో మనకి మెయిన్ క్వశ్చన్లు ఏం అడిగారంటే మాస్ కనుక్కోమన్నారు, కాబట్టి ముందు మనకి వాల్యూమ్ తెలియాలి. టోటల్ వాల్యూమ్ అంటే లోవర్ సెక్షన్ యొక్క వాల్యూమ్ అండ్ అప్పర్ సెక్షన్ రెండింటికి 2 వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేసి 2 ప్లస్ చేసిన తర్వాత మనకి టోటల్ వాల్యూమ్ వస్తుంది. సో వాల్యూమ్ ఇంటూ మనం డెన్సిటీ చేసామంటే మనకి వెయిట్ వస్తుంది. సో మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ముందు గివెన్ డేటా వేసుకుందాం. గివెన్ డేటా వేసుకునే ముందు మనం ఇక్కడ పక్కన ఫిగర్ ఉంది కదా, ఫిగర్ లో మనకి వాళ్ళు ఇచ్చిన డేటా డైమెన్షన్స్ అవి మెన్షన్ చేసుకుందాం. సో గివెన్ డేటా వేసుకున్నాం. పైన ఉన్న సిలిండ్రికల్ పార్ట్ లో దానికి రేడియస్ ఎంత ఇచ్చారంటే మనకి 8 సెంటీమీటర్. సో 8 సెంటీమీటర్ వేసుకున్నాం. దాని హైట్ 60 సెంటీమీటర్స్ అవి వేసుకున్నాం. కింద పార్ట్కి వచ్చేసరికి డయామీటర్ 24 సెంటీమీటర్స్, హైట్ 220 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం గివెన్ డేటా వేసుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ లోవర్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క డైమెన్షన్స్ వేసుకుందాం గివెన్ డేటాలో. మనం లోవర్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క డైమెన్షన్స్ వేసుకున్నాం గివెన్ డేటాలో. హైట్ క్యాపిటల్ హెచ్ వేసుకున్నాం 220 సెంటీమీటర్స్, డయామీటర్ క్యాపిటల్ డి 24 సెంటీమీటర్స్. సో మనకి డయామీటర్ 24 అయినప్పుడు రేడియస్ ఏమవుతుందంటే హాఫ్, కాబట్టి d/2 వేసుకొని 24/2, సో 12 సెంటీమీటర్స్ వచ్చింది. సో లోవర్ సిలిండ్రికల్ పార్ట్ అన్ని కూడా మనం క్యాపిటల్ లెటర్స్ వేసుకున్నాం, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ డి, క్యాపిటల్ ఆర్ అని. ఇప్పుడు మనం అప్పర్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క డైమెన్షన్స్ వేసుకుందాం. సో అప్పర్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క డైమెన్షన్స్ ఏమి ఇచ్చారంటే హైట్ స్మాల్ హెచ్ 60 సెంటీమీటర్స్, డయామీటర్ స్మాల్ డి 16 సెంటీమీటర్స్, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకి ఇంకేముంది క్వశ్చన్లు ఇచ్చారు, డెన్సిటీ ఆఫ్ ఐరన్ కూడా ఇచ్చారు. సో అది కూడా వేసుకుందాం. సో డెన్సిటీ ఆఫ్ ఐరన్ ని మనం రోతో డినోట్ చేసాము, డెన్సిటీని రోతో డినోట్ చేస్తారు.
సో రో ఈజ్ ఈక్వల్స్ టు 8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. క్వశ్చన్ లో మనకి ఫైనల్ గా ఏం అడిగారంటే మాస్ అడిగారు. సో మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటంటే మాస్ కి వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. సో అది కూడా వేస్తాను ఫార్మ్. సో మాస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. సో ఏమన్నప్పుడు టోటల్గా వాల్యూమ్ ఎంత వస్తుందో ముందు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాల్యూమ్ వచ్చిన తర్వాత వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ వేస్తే మనకు టోటల్ మాస్ వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ లోవర్ సిలిండ్రికల్ పార్ట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ అప్పర్ సిలిండ్రికల్ పార్ట్. సో రెండింటి యొక్క ఫార్ములా వేసుకుందాం వాల్యూమ్ కి. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ హెచ్. కాకపోతే కిందది మనం కింద సిలిండ్రికల్ పార్ట్ మనం క్యాపిటల్ లెటర్స్ లో అనుకున్నాం కాబట్టి అందుకే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ హెచ్ వేసాం. అప్పర్ సిలిండ్రికల్ పార్ట్ స్మాల్ లెటర్స్ లో మనం డినోట్ చేసాం కాబట్టి స్మాల్ ఆర్ స్మాల్ హెచ్ వేసాం. సో రెండిట్లో పై కామన్ గా ఉంది, పై కామన్ ని తీద్దాం. సో పైన కామన్ తీసుకున్నాం. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ హెచ్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ స్మాల్ హెచ్. క్యాపిటల్ ఆర్ 12, సో 12 స్క్వేర్. క్యాపిటల్ హెచ్ 220, సో 220 వేసుకున్నాం. నెక్స్ట్ స్మాల్ ఆర్ 8, సో 8 స్క్వేర్ ఇంటూ స్మాల్ హెచ్ 60, సో 60 వేసాం. సో టోటల్ గా మనకి సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే ఆన్సర్ 12 స్క్వేర్ 144 ఇంటూ 220 ప్లస్ 8 స్క్వేర్ 64 ఇంటూ 60. సో మొన్న సాల్వ్ చేయగా ఆన్సర్ మనకి ఎంత వస్తుందంటే, సో మనకి బ్రాకెట్ లో ఉన్నవన్నీ మనం మల్టిప్లై చేస్తే 35,520 వస్తుంది. సో 3.14 ఇంటూ 35,550 చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్ గా మనకి వాల్యూమ్ ఎంత వచ్చిందంటే 1,11,532.8 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. టోటల్ గా మనకి వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్ ఎంత వచ్చిందంటే 1,11,532.8. సో మనకి మాస్ కావాలంటే ఈ వాల్యూమ్ నెక్స్ట్ మన క్వశ్చన్ లో ఇచ్చిన డెన్సిటీ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే సో టోటల్ గా మనకి ఫైనల్ గా ఎంత మాస్ అనేది మనకు వస్తుంది. So mass of iron pole is equal to volume of iron pole into density of iron. సో మనకు వాల్యూమ్ ఎంత వచ్చింది 1,11,532.8. డెన్సిటీ క్వశ్చన్ లో మనకి 8 ఇచ్చారు. సో రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి సో 8,92,262.4 గ్రామ్స్ వచ్చింది టోటల్ గా ఐరన్ పోల్ యొక్క మాస్. సో దీన్ని మనం కేజీస్ లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే డివైడెడ్ బై 1000 చేయాలి. సో మనకి ఫైనల్ గా ఏమొచ్చిందంటే 892.2624 కేజీస్ వచ్చింది. ఇది మనకి ఫైనల్ గా కావాల్సిన ఆన్సర్. సో మీకు ఇక్కడ యూనిట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం చూడండి. సో మనకి ఇక్కడ వాల్యూమ్ ఏమొచ్చింది, మనకి ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. మనకి డెన్సిటీ ఏమి ఇచ్చారు, యూనిట్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో 8 గ్రామ్స్ ఉంటుంది 1 సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. సో ఆ యూనిట్ కూడా ఇక్కడ వేసుకుందాం. సో ఇప్పుడు మనకి సెంటీమీటర్ క్యూబ్ ఇంటూ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఈ సెంటీమీటర్ క్యూబ్ ఈ సెంటీమీటర్ క్యూబ్ మనకి క్యాన్సిల్ అయిపోతే
మనకి ఫైనల్ గా ఏం మిగులుతుంది, మనకి గ్రామ్స్ మిగులుతుంది. సో అందుకే ఇక్కడ మనకి 1,11,532.8 into 8 చేసేటప్పుడు మనకి ఇక్కడ గ్రామ్స్ అని వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, మీకు హైలైట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది మనకి అందుకే ఇక్కడ గ్రామ్స్ వచ్చింది. గ్రామ్స్ ని కేజీస్ లో కన్వర్ట్ చేయాలంటే 1000 డివైడెడ్ చేస్తాం. ఎందుకంటే ఒక కేజీకి 1000 గ్రామ్స్ కాబట్టి మనం డివైడెడ్ బై 1000 చేస్తాం. ఎందుకంటే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 kg per 1000. ఎందుకంటే ఈ 1000 ఇటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, మల్టిప్లికేషన్ కాస్త డివిజన్ అవుతుంది కాబట్టి మనకి 1 kg per 1000 అవుతుంది. సో మనకి 1 kg per 1000 అంటే ఏమవుతుంది, మనకి 0. సో మనకి ఏమవుతుందంటే 1 kg per 1000 అంటే 0.001 kg. సో ఒక గ్రామ్ అంటే 0.001 kg అనమాట. సో మనం 0.001 డైరెక్ట్ గా మనం 8,92,262.4 కి మనం మల్టిప్లై చేస్తే 800 వస్తుంది. లేదు అనుకుంటే డివైడెడ్ బై 1000 చేసినా మనకి 800 వస్తుంది. సో మీకు ఇక్కడ యూనిట్స్ మీకు క్లియర్ గా అర్థమై అనుకుంటున్నాను. సో ఇవి హైలైట్ చేసి చూపిస్తాను. మళ్ళీ ఇంకొకసారి యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి మాస్ గ్రాముల్లో ఎలాగొచ్చింది అంటే వాల్యూమ్ సెంటీమీటర్ క్యూబ్, మనకి డెన్సిటీ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో మనకి మాస్ కావాలంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ చేయాలి కదా. సో సెంటీమీటర్ క్యూబ్ ఇంటూ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ చేస్తే సెంటీమీటర్ క్యూబ్ రెండు క్రాస్ అయిపోతాయి, అంటే మనం కట్ చేస్తాం కాబట్టి. సో మనకి ఫైనల్ గా మిగిలేది గ్రామ్స్ మిగులుతుంది. సో మనకి మాస్ ఆఫ్ ఐరన్ పోల్ యొక్క యూనిట్ ఏమవుతుంది, గ్రామ్ అవుతుంది. సో మనం దాన్ని కేజీస్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఒక కేజీకి 1000 గ్రామ్స్ కాబట్టి మన గ్రాముల్లో ఉన్నది కేజీస్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 1000 చేయాలి. సో అది కూడా మీకు ఇక్కడ చూపించాను. ఎందుకంటే 1 kg 1000 గ్రామ్స్ కాబట్టి 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 kg per 1000. సో 1/1000 kg అంటే వస్తుంది మనకి 0.001 kg. సో 0.001 ఇంటూ డైరెక్ట్ గా 8,92,262.4 చేసిన వస్తుంది. అలా కాకపోతే ఇలా కూడా చేయొచ్చు, డివైడెడ్ బై 1000 వేసుకుంటాం. డివైడెడ్ బై 1000 వేసిన తర్వాత 1000 లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. పాయింట్ ముందున మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ ముందుకు వెళ్తాం. సో 2, 6, 2, సో 3 అయిపోయాయి. సో అప్పుడు ఆ 2 కి కొంచెం ముందున మనం డాట్ పెట్టుకుంటాం, డెసిమల్ పెట్టుకుంటాం. సో మనకి ఫైనల్ గా ఏమొస్తుందంటే మనకి 892.2624 kg. సో మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాబ్లం. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక ఐరన్ పోల్ ఉందంట. సో ఐరన్ పోల్ షేప్ ఎలా కనిపిస్తుందంటే సిలిండ్రికల్ షేప్. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసరికి సిలిండ్రికల్ షేప్ అనేది రిడ్యూస్ అయింది. కింద వైపు పెద్ద సిలిండర్ ఉంది, పై వైపు చిన్న సిలిండర్ ఉంది. సో కింద ఉన్న సిలిండర్ యొక్క డయామీటర్ అంతా 24 సెంటీమీటర్స్, హైట్ 220 సెంటీమీటర్స్. పైన సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చారు, ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ 60 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో అదే మనం వేసుకున్నాం. లోవర్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క హైట్ డయామీటర్ వేసుకున్నాం. సో డయామీటర్ బట్టి మనకి రేడియస్ వచ్చింది. నెక్స్ట్ అప్పర్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క హైట్ 60 సెంటీమీటర్స్, రేడియస్ 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ లో డెన్సిటీ కూడా ఇచ్చారు. డెన్సిటీ 8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో మనకి మాస్ కావాలంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ చేయాలి. సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాల్యూమ్ ఏమొచ్చింది, మనకి వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్ కావాలంటే సిలిండ్రికల్ పార్ట్, లోవర్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ ప్లస్ అప్పర్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క వాల్యూమ్ రెండింటిని ప్లస్ చేస్తే టోటల్ గా మనకి వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్ వస్తుంది. సో మనకి వాల్యూమ్ ఫార్ములా ఏంటి, πr²h. సో కింద వాటిని క్యాపిటల్స్ లో డినోట్ చేసుకున్నాం, పై వాటిని స్మాల్ లెటర్స్ డినోట్ చేసుకున్నాం. సో వాళ్ళు ఇచ్చిన డేటా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయగా మనకి ఎంత వచ్చిందంటే 1,11,532.8 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్ మనం రాసుకున్నాం. నెక్స్ట్ మాస్ కావాలి. మాస్ కావాలనుకుంటే వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్ ని డెన్సిటీ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్ వేసాము, నెక్స్ట్ ఇంటూ 8 వేసాం. సో గ్రామ్స్ లో వచ్చింది మనకి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను పక్కన ఆ యూనిట్స్ ఎలాగొచ్చాయి కూడా. సో మనకి ఫైనల్ గా ఆన్సర్ ఏమొచ్చిందంటే మనకి, సో ఫైనల్ గా మనకి మాస్ ఆఫ్ ఐరన్ పోల్ ఎంత వచ్చింది, 892.2624 kgs వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ ప్రాబ్లం అయిపోయింది. సో ఈ ప్రాబ్లం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లంలో ఏవైనా సరే మీకు డౌట్స్ ఉన్నట్లుంటే నాకు కమెంట్ చేయండి. నేను మీ ప్రాబ్లమ్ని, మీ డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం ద్వారా నా వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వగలుగుతారు. సో మీరు మ్యాథ్స్ కూడా నేర్చుకుంటారు.
సో మీలాగే ఇంకొంతమంది ఫ్రెండ్స్ మీరు నేర్చుకోవాలని అనుకుంటే నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలా చేయడం ద్వారా నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి. సో నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొస్తాను. సో ఈ 10th క్లాస్‌తో పాటు నేను ప్యారలల్‌గా షార్ట్ కట్స్ కూడా చేస్తున్నాను నేను. ఆ షార్ట్ కట్స్ కూడా మీరు నీట్‌గా ఒక బుక్‌లో మీరు అన్నీ రాసుకుంటే మీకు ఎప్పుడైనా సరే ఏమైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ చేసేటప్పుడు మీకు ఈజీగా అవుతుంది క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. సో నేను ఇంకా మాక్సిమం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ నాకు టైం సెట్ అవ్వటం లేదు. సో టైం సెండ్ చేసుకొని, చూసుకొని నేను మీకు ఇంకా వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. సో మీరు నా మ్యాథ్స్ క్లాస్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.